రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చివరి వచనాన్ని, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. పౌలు కొరింథీయులకు సంఘానికి ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఎవడు యోగ్యుడు అనగంటే ఆయన మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చుకోవాలండి? దేవాది దేవుడు మెచ్చుకోవాలి. దేవాది దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషించాలి, నిన్ను బట్టి ఆయన ఆనందించాలి, నిన్ను బట్టి ఆయన నీ పక్షమున ఆయన చేయవలసిన కార్యమును బట్టి ఆయన ఏం చేయాలి? ఆయన ఆనందించాలి. అలాంటి వారే దేవుని సన్నిధిలో ఎవరు అనగంటే యోగ్యులు అని పిలువబడతారు. దేవుని స్తోత్రం.